వివాహం అనేటటువంటిది కేవలము కామోపభోగము కొరకు స్త్రీ పురుషులను కలిపేటటువంటి ప్రక్రియ ఈ దేశమునందు కానే కాదు. ఇవాళ కలిసి రేపు విడిపోయే ప్రక్రియ అసలు కాదు. ఏది వివాహం అంటే పండడం, తరించడం. దానికి కావలసిన మానసిక సంస్కారాన్నంతటినీ కూడా అబ్బేటట్టుగా చేస్తారు. అందుకే సభాముఖంగా నాకు వాగ్దానం చేయి, పిల్లలిస్తా. ఏ వాగ్దానం చేయాలి? ధర్మీచ అర్థీచ కామీచ త్వయైష నాతి చరితవ్యా. ధర్మమునందు, అర్థమునందు, కామమునందు ఈమెను అతిక్రమించను. ఇవాళ మన ప్రారంధం ఏమిటంటే ఇన్ని విషయాలున్నాయి, ఇన్ని విషయాలకి నేను సభాముఖంగా ప్రమాణం చేస్తున్నానన్న విషయం పెళ్లి కుమారుడికి తెలియకపోవడం. జీవితంలో ఒక్క 2 గంటలు శక్తి కావలసినటువంటి పలహారం చేసేటప్పుడు అంత శ్రద్ధ పెడతాం. ఒక రోజు సంతోషంగా ఉండడానికి చేసే భోజనం మీద అంత శ్రద్ధ పెడతాం. ఒక రాత్రి నిద్రపోకపోతే మరునాడు చేయవలసిన మగవాడు తాళి కట్టేటప్పుడు అంతవరకు తల్లితో, తండ్రితో, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో, బంధువులతో కలిసి ఉన్నవాడు మంగళసూత్రం కట్టేటప్పుడు మాత్రం ఎవరితోనని మాట ఒకటి అంటాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవనహేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాంశతం అంటాడు. నేనున్నానని గుర్తేమిటో తెలుసా? ఈ మంగళసూత్రమే అంటాడు. ఆ మంగళసూత్రాన్ని కట్టించేటప్పుడు ఏదో తీసుకొచ్చి కట్టించేయరు. ఆ మంగళసూత్రాన్ని కొబ్బరి బొండం మీద ఉంచి, ఆ కొబ్బరి బొండం పూర్ణఫలం కనుక దాని మీద పెట్టి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. పార్వతీదేవిని ఆవాహన చేసి, అమ్మా నువ్వు ఈ మంగళసూత్రానికి రక్ష, నువ్వు కాపాడాలి నా భర్త ఆయుర్దాయాన్ని, గండకాలంలో నా భర్తని కాపాడి నాకు దక్కించాలి, నేను పిల్లల్ని, మనవల్ని, మునిమనవల్ని పొంది సంతోషంగా ఆయన చేతుల మీద నేను విడిపోవాలి. అందుకే మంగళసూత్రానికి అంత పూజ చేసి, ఏ ఇల్లాలు ప్రతిరోజు నిద్రలేచి మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని పెళ్ళైన రోజు 2 పాత్రలలో భోజనం చేయరు. ఒక్క పాత్రలోనే వడ్డించి ఇద్దరిని భోజనం చేయమంటారు. ఒక విస్తరి ఏక వస్త్రధారణము, ఇద్దరు కలిపి ఒక బట్టే కట్టుకోవాలి. అది ఎలా? అసహ్యంగా ఉండదు సభాముఖంగా. అందులో యథార్థములకు 3 రోజులు చేయాలి పెళ్లి. 3 రోజులు పెళ్లి చేసినప్పుడు మంగళ స్నానం చేయిస్తారు పీటల మీద తీసుకొచ్చేటప్పుడు. ఏ మంగళ స్నానం చేశారో ఆ మంగళ స్నానం చేసిన బట్టలతోటే 3 రోజులు ఉండాలి, ఇక మధ్యలో స్నానం చేయకూడదు. మంగళ స్నానం అని ఎందుకు పిలుస్తారంటే, మంగళ స్నానం వేదమంత్రం లేకుండా చేయించిన పార్వతీ పరమేశ్వరులు ఆవహిస్తారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు. అందుకని వాళ్ళు నిత్యశుద్ధులు. ఎవరైనా జ్ఞాతి చచ్చిపోయినా ఇక వాళ్ళకి అశౌచం రాదు. 3 రోజులు నిలబడుతుంది అది. కాబట్టి 3 రోజులు ఇక స్నానం చేయరు. ఏకవస్త్రం ఎలా కట్టుకుంటారు? ఇద్దరు కలిపి ఓ బట్ట ఎలా కుదురుతుంది? అందుకని ఆమె బట్ట ఈమె బట్ట కొంగులు ముడి వేసేస్తారు. బ్రహ్మముడి పడిందిరా అంటారు. బ్రహ్మముడి పడిందిరా అంటే ఒక బట్ట కట్టుకున్నారు, ఒక పాత్ర యందు భోజనం చేశారు, అన్యోన్యంగా బతికిన దంపతులకి తాంబూలం ఇచ్చి